హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారాయి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్. నేను మీ హోస్ట్ శివరంజని. ఈరోజు మీకు అన్నపూర్ణ ఆడియో సిరీస్ ఎపిసోడ్ 8 వినిపించబోతున్నాను. రచన ప్రముఖ సీనియర్ సినీ కథా నవల రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు. గలం శివరంజని. వసుంధర శ్రావణ్తో, తమ్ముడు ముందొకసారి ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయి అప్పుడు రాజమండ్రి వెళ్దాం అని అన్నది. అలాగే అక్క అంటూ శ్రావణ్ రాజారావు ఇంటి వైపు కారు తిప్పాడు. అందరూ ముఖాలు కడుక్కుని కాఫీలు తాగి కొంచెం సేద తీరారు. జీడిగుంట వెళ్ళినప్పుడు తీసుకెళ్లిన బట్టలను బ్యాగ్లో నుండి తీసేసి పిల్లలకి తనకి వేరే బట్టలు సర్దుకుంది వసుంధర. ఈలోగా రాజారావు కూడా ఇంటికి రావడంతో అతడికి కూడా కాఫీ కలిపి ఇచ్చింది వసుంధర. అందరూ కలిసి శ్రావణ్ ఇంటికి బయలుదేరారు. బయలుదేరే ముందే చెప్పాడు రాజారావు శ్రావణ్తో, నేను రేపు ఉదయమే తిరిగి వచ్చేస్తాను. ఏమీ అనుకోకు శ్రావణ్, నాకు సెలవులు ఎక్కువగా లేవు అని అన్నాడు. అవును తమ్ముడు, బావగారికి సెలవులు లేవు. రేపు ఉదయం బావగారితో పాటు నేను వచ్చేస్తాను. పూర్ణ పిల్లలు అక్కడే ఉంటారు. 2 రోజులు ఆగి వాళ్ళని తెచ్చి ఇక్కడ దింపేయి. అత్తయ్య కూడా ఆ మాటే చెప్పారు అని అన్నది వసుంధర. ఏంటక్క మీరు రాక రాక మా ఇంటికి వస్తున్నారు. ఈ ఒక్క రాత్రి నా ఉండేది. నేను ఇలాగే చేశానా అని అన్నాడు శ్రావణ్ నిష్ఠూరంగా. అదేం లేదు శ్రావణ్, బావగారి పరిస్థితి అలాంటిది. ఇక నా సంగతి అంటావా? ఇందాక ఇల్లు చూసావు కదా ఎలా ఉందో. ఇంకా నేను అక్కడే ఉంటే మరీ భయంకరంగా తయారవుతుంది. అదీ కాక మీ బావగారికి భోజనానికి ఇబ్బంది. అర్థం చేసుకో. ఆ వారా ఈ వారా పూర్ణ పిల్లలు ఉంటారు కదా అక్కడ అని అన్నది వసుంధర. ఆమె అలా అనడంతో ఇంకేమీ మాట్లాడలేకపోయాడు శ్రావణ్. మీ ఇష్టం అక్క అని అన్నాడు. ఒకందుకు అతడికి సంతోషంగానే ఉంది. మరో 2 రోజులు అన్నపూర్ణ తనతో ఉంటుందని. ఈలోగా ఏదో విధంగా వీలు చేసుకొని మనసు విప్పి తనతో మాట్లాడవచ్చని అనుకున్నాడు. కొడుకుతో పాటు వచ్చిన రాజారావుని వసుంధరని అన్నపూర్ణని చూసి ఆశ్చర్యపోయింది చంద్రకళ. కాని అదేమీ పైకి కనిపించనీయకుండా వచ్చిన వారికి మర్యాదలు చేయడంలో మునిగిపోయింది. రఘుపతి మాత్రం మేనల్లుడు మేనకోడల్ని చూసి చాలా పొంగిపోయాడు. సహజంగా రఘుపతి చాలా మితభాషి. అయితే అతడి స్వభావానికి విరుద్ధంగా వాళ్లతో నవ్వుతూ తుల్లుతూ మాట్లాడాడు. భర్త పెద్దవాడిలా హుందాగా ప్రవర్తించకుండా చిన్నపిల్లాడిలా వాళ్లతో కబుర్లాడుతూ జోకులు వేసి పగలబడి నవ్వడం ఏమాత్రం రుచించలేదు చంద్రకళకి. చూపులతోనే అతడిని కొంచెం అదుపు చేయాలని చూసింది. కాని అదేమీ గమనించని రఘుపతి పిల్లల్లో పిల్లాడైపోయాడు. శ్రావణ్కి కూడా ఇది చాలా ఆనందాన్నిచ్చింది. తమ ఇంట్లో కూడా మిలిటరీ డిసిప్లిన్ పోయి మేనత్తగారి ఇంటి వాతావరణం వాళ్లతో పాటు నడిచి వచ్చినట్లుందే అని అనుకున్నాడు. ఆ రాత్రంతా నవ్వులు కేరింతలతో ఎంతో ఉల్లాసంగా గడిచిపోయింది. మర్నాడు ఉదయం వసుంధర రాజారావులు వెళ్లిపోయారు, పిల్లల్ని అక్కడే వదిలేసి. వాళ్ళు వెళ్లే ముందు వసుంధరని పిలిచి పసుపు కుంకుమలతో పాటు పట్టుచీర పెట్టింది చంద్రకళ. తన కొడుక్కి వాళ్ళు 10,000 రూపాయలు ఇచ్చారని విన్న దగ్గర నుండి ఆవిడకి చాలా చిరాగ్గా ఉంది. దానికి వెంటనే బదులు తీర్చేయాలనే ఆరాటం ఒక వంక, తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్లే ఏమీ కాకుండా 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు జమీందారీ పాయాలో ఉన్న తామెంత పెట్టాలి అని అనుకున్నది. అందుకే రాత్రికి రాత్రి గుమాస్తాని బజారుకి పంపి 2 పట్టు చీరలు, పిల్లలకు సరిపోయే బట్టలు తెప్పించింది.
ఆ చీర చూసి వసుంధర, అయ్యయ్యో పిన్నిగారు, ఇదేంటి ఇప్పుడు నాకీ చీరెందుకు అన్నది తెల్లబోయి చూస్తూ. దానికి జవాబుగా, అదేంటమ్మా అలా అంటావు, ఏదో నా ముచ్చట, రాక రాక మా ఇంటికి వచ్చావు, ఇది నా తృప్తి కోసం ఇస్తున్నాను అంతే అంటూ బలవంతాన వసుంధర చేతిలో ఆ చీర పెట్టేసింది చంద్రకళ. వసుంధర మొహమాట పడుతూనే ఆ చీర తీసుకుని, సరే పిన్ని గారు, వెళ్ళొస్తాను, పూర్ణని త్వరగా మా ఇంటికి పంపించండి అని అన్నది. అలాగేనమ్మా అంటూ వాళ్ళని సాగనంపింది చంద్రకళ. తండ్రి అభీష్టం కూడా అన్నపూర్ణని తమ ఇంటి కోడలిగా చేసుకోవడమే కనుక ఏదో విధంగా ఆమెతో మాటలు కలపాలని శ్రావణ్ చాలా ప్రయత్నించాడు. ఇది గ్రహించిన చంద్రకళ కొడుకుతో అన్నపూర్ణ ఒంటరిగా ఉండకుండా తన కూతురు సునందని, మేనకోడల్ని అంటిపెట్టుకొని ఉండమని పురమాయించింది. ఈ పిల్ల వీళ్ళమ్మ ఎంత గడుసు వాళ్ళు, ఏదో విధంగా నా కొడుకుని బుట్టలో వేసుకోవాలని చూస్తున్నారు, నేను సాగనిస్తానా అని అనుకున్నది చంద్రకళ మనసులోనే. ఆవిడ ఆంతర్యం ఏమాత్రం తెలియని అన్నపూర్ణ మామూలుగా అందరితో ఎప్పటిలాగే కలివిడిగా మెలగసాగింది. శ్రావణ్ మీద ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు కనుక ప్రత్యేకంగా అతడితో మాట్లాడే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు. పాపం పూర్ణికి ఏమీ తెలియదేమోనమ్మా, మనం అనవసరంగా తన మీద అపోహపడుతున్నామేమో అని అన్నది సునంద అన్నపూర్ణ తీరును బాగా పరిశీలించిన మీదట. నీకేం తెలీదు, నువ్వు ఊరుకో, ముందు నేను చెప్పినట్లు చెయ్యి అంతే, ఇలా ముంగిలా ఉండేవాళ్లే సైలెంట్ గా కొంపలు ముంచుతారు అని అన్నది చంద్రకళ. మొత్తం మీద చంద్రకళకి ఇష్టం ఉన్నా లేకపోయినా శ్రావణ్ కోరుకున్నట్లే 2 రోజులు గడిపి తిరిగి అన్నగారింటికి వచ్చేసింది అన్నపూర్ణ. వసుంధరకి పెట్టినట్లే అన్నపూర్ణకి కూడా బలవంతాన పట్టుచీర పెట్టింది చంద్రకళ. వెళ్ళొస్తాను మామయ్య అని చెప్పడానికి వెళ్లిన అన్నపూర్ణ తల మీద చేయి వేసి మౌనంగా ఆశీర్వదించాడు రఘుపతి. భగవంతుడా, ఈ బంగారు తల్లిని నా కోడల్ని చేయి తండ్రి అంటూ మనసులోనే వేడుకున్నాడు. ఇదిగో అక్క, మీ ఆడపడుచును భద్రంగా తెచ్చి నీకు అప్పగిస్తున్నాను అన్నాడు శ్రావణ్ అన్నపూర్ణని రాజారావు ఇంట్లో దింపి. థ్యాంక్స్ తమ్ముడు, అన్నమాట నిలబెట్టుకున్నావు. ఈ వారం రోజులు మాకు నీతో ఎంతో సరదాగా గడిచిపోయింది. ఈసారి రాజమండ్రి వచ్చినప్పుడు ఇక్కడికి వస్తావు కదూ, ఏదైనా వస్తూ పోతూ ఉంటేనే బంధుత్వాలు నిలుస్తాయి అన్నది వసుంధర అభిమానంగా అతడి వంక చూస్తూ. అలాగే అక్క, వెళ్ళొస్తాను, పూర్ణ బాయ్ అంటూ దీపక్ ధీరజ్ల తలలు సవరించి కారులో వెళ్లి కూర్చున్నాడు శ్రావణ్. అందరూ గేటు దగ్గర నిల్చొని అతనికి టాటా చెప్పారు. ఆ సంధ్యా సమయంలో ఆకుపచ్చని చెట్ల మధ్య పల్చని సూర్యకిరణాలు అన్నపూర్ణ ముఖం మీద పడుతుంటే అసలే అందమైన ఆమె ముఖం ఇంకా అందంగా కనపడింది శ్రావణ్కి. శిల్పి చెక్కిన శిల్పంలా ఉన్న ఆమె మీద నుండి చూపులు తిప్పుకోలేకపోయాడు. వసుంధర తననే పరిశీలనగా చూస్తున్నట్లు అనిపించి బలవంతాన చూపులు మరల్చుకొని కారు స్టార్ట్ చేశాడు. ఎంత ప్రయత్నించాను తనతో మాట్లాడాలని, కానీ కుదిరింది కాదు. మళ్ళీ ఎప్పటికి చూస్తానో అన్నపూర్ణని అనుకున్నాడు బాధగా. శ్రావణ్ వెళ్ళాక వసుంధర ఆడపడుచు వైపు తిరిగి, శ్రావణ్ చాలా మంచి పిల్లాడు కదూ పూర్ణ అని అన్నది. అవును వదిన, చాలా మంచివాడు. తనను చూసి దాదాపు 4-5 ఏళ్లు పైనే అయింది. అసలు మొదట్లో తనతో మాట్లాడాలంటే చాలా బెరుగ్గా ఉండేది. ఈ వారం రోజులు బాగా అలవాటైపోయాడు. అంత ఉన్నవాళ్ళైనా కొంచెం కూడా గర్వం లేదు అన్నది అన్నపూర్ణ. అవును, నాకు అలాగే అనిపించింది. సునంద కూడా చాలా కలుపుగోలుగా ఉంది. వాళ్ళ అమ్మగారే కొంచెం తేడాగా అనిపించారు. ఏం మాట్లాడినా ఏం చేసినా అంతా
తెచ్చి పెట్టుకున్నట్లుగా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. చివరికి ఆ చీరలు పెట్టడంలో కూడా ఏదో బదులు తీర్చినట్లుగా ఉంది తప్ప అందులో అభిమానం ఏమీ కనిపించలేదు అని అన్నది వసుంధర. ఏమో వదినా, నేనంతగా ఏది గమనించలేదు. మావయ్య మాత్రం ఎందుకనో పదే పదే నా తల మీద చేయి వేసి కళ్ళు మూసుకొని ఏదేదో అనుకునేవారు అని అన్నది పూర్ణ. ఆయనకి మీ అమ్మంటే పంచ ప్రాణాలు. అలాగే నువ్వన్నా మీ అన్నయ్య అన్నా చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత నిన్ను చూశారు కదా, అందుకే అంత మమకారం చూపించారు నీ మీద అని అన్నది వసుంధర. అయి ఉండొచ్చు అని అనుకున్నది పూర్ణ ఇంకేమీ తర్కించకుండా. మరో 2 రోజులు అన్నా వదినలతో గడిపి జీడిగుంట వచ్చేసింది అన్నపూర్ణ. కూతుర్ని చూడ్డంతోనే శాంతమ్మకి రంగయ్యకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఏం కావాలో చెప్పమ్మా, చేసి పెడతాను అని అన్నది శాంతమ్మ. నాకేమీ వద్దమ్మా, ఈ వారం 10 రోజులు మా అందరికీ అవి ఇవి చేసి పెట్టి బాగా అలసిపోయావు. నేను ఇక్కడ ఉన్న 4 రోజులు నువ్వు రెస్ట్ తీసుకో, నేను వంట చేస్తాను అని అన్నది పూర్ణ హుషారుగా. రేపు పెళ్ళైతే ఎలాగూ తప్పదు ఈ చాకిరి. నా దగ్గర ఉన్న ఈ 4 రోజులైనా పెట్టింది తిని సుఖంగా ఉండు అని అన్నది శాంతమ్మ. అలా అయితే రేపు ఎక్కడికి వెళ్ళినా ఏ పని చేతకాక అందరితో చీవాట్లు తినాలి. వదినలా నేను కూడా అత్తారింట్లో మంచి పేరు తెచ్చుకోవాలా వద్దా? అంతకి కాకపోతే నువ్వలా కూర్చుని సలహాలు ఇస్తూ ఉండు, నేను వంట చేస్తా అని అన్నది పూర్ణ. అమ్మాయి చెప్పింది బాగానే ఉంది. నా బంగారు తల్లి ఎవరి దగ్గర ఏ మాట కాయకూడదు అన్నాడు రంగయ్య మురిపెంగా కూతురి వంక చూస్తూ. నాన్న కూతుళ్ళిద్దరూ ఒకటయ్యాక నా మాట ఏం సాగుతుంది? అలాగే కానియండి, మీ ముచ్చట ఎందుకు కాదనాలి అన్నది శాంతమ్మ నవ్వుతూ. తల్లి కూతుళ్ళిద్దరూ వంటింట్లోకి వెళ్ళాక భాగవతాన్ని వ్యాసపీఠాన్ని పట్టుకుని తోటలోకి వెళ్ళాడు రంగయ్య. ఎప్పుడూ తాను కూర్చుని చదువుకునే మామిడి చెట్టు కింద ఉన్న తిన్నెకు నమస్కరించి దానిమీద కూర్చున్నాడు. తాను అంతకుముందు ఎంతవరకు చదివాడో గుర్తుగా అక్కడ పెట్టిన నెమలి ఈకను తీసి చదవడం కొనసాగించాడు. రంగయ్యకు ఆ పుస్తకం ఎన్నిసార్లు చదివినా తనివి తీరదు. చదువుతున్న ప్రతిసారి అతడి మనస్సు, శరీరం ఆనంద తరంగితమవుతుంది. రంగయ్య భాగవత పారాయణం మొదలు పెట్టగానే ఆ తోటలో పనిచేసే వాళ్ళు, చుట్టుపక్కల ఇళ్లలో ఉండేవారు భక్తి శ్రద్ధలతో అక్కడికి వచ్చి చేరారు. చేతులు జోడించి అరమోడ్పు కళ్ళతో భాగవత కథామృతాన్ని ఆస్వాదించసాగారు. భాగవతాన్ని రాసిన ఆ పోతనామాత్యుని గొప్పతనము, లేక ఆ పద్యాలను గానం చేస్తూ అర్థతాత్పర్యాలను వివరిస్తున్న రంగయ్య గొప్పతనము వారేనాడూ ఆలోచించలేదు. ఇంతవరకు మీరు ప్రముఖ సీనియర్ సినీ కథా నవల రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన అన్నపూర్ణ ఆడియో సిరీస్ 8వ భాగం విన్నారు. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ శివరంజని.